భార్యలని వేధించే భర్తలు, భార్యల వల్ల వేధింపబడేటటువంటి భర్తలు. అందులో భార్య హింసని తట్టుకోలేక చనిపోతున్నటువంటి యుక్త వయసుకు చెందినటువంటి వ్యక్తే తను చనిపోయిన తర్వాత, అంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా ఈ భూమి అంతమైపోయి మళ్ళీ ఇంకొక తరం, ఇప్పుడు మనది ఎప్పుడో 10 శతాబ్దాల క్రితం 15 శతాబ్దాల క్రితం అన్నటువంటి వెలుగులోకి వస్తుంటాయి కదా, అప్పుడు ఇదే శవాలు పాతినటువంటియో ఆనాటి సంస్కృతం. అట్లాగా భవిష్యత్ తరాలలో గనక మళ్ళీ తవ్వకాలు జరిగితే తన భార్య హింస అప్పుడు కూడా తెలియాలన్నటువంటి ఉద్దేశంతో, నన్ను క్షమించండి, నా భార్య నా చావును కోరుకుంటుంది, ఆమె వేధింపుల వల్లే చనిపోయాను అంటూ నా శవపేటిక మీద రాయించండి అంటూ లేఖ రాశాడు పీటర్, 38 ఏళ్ళు అనే వ్యక్తి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హబ్బళ్ళిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. భార్య పింకీ తన సూటిపోటి మాటలతో నిత్యం వేధిస్తోందని సన్నిహితులు బంధువుల దగ్గర పలుసార్లు వాపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మనోవేదకు గురై మలవర్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రాసిన ఉత్తరం ప్రస్తుతం వైరల్గా మారింది.